Hi, this is Jabardast Vinod. మీరు ఎంతగా ఆదరించే వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవణ యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కందుకూరు శాసనసభ్యులు తింటూరి నాగేశ్వరరావు తమ కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వ్యాధులపై బాధపడుతూ తీవ్రంగా ఇబ్బందులుగా ఆర్థికంగా నష్టపోయిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కోరడంతో ఇప్పటి వరకు 120 మందికి పైగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే తమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు అందజేస్తున్న ఘనత మన కందుకూరి నియోజకవర్గంలో మనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అయితే లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాగా అయిపోయి కొద్ది రోజు బాగా ఎక్కువ వచ్చేసింది. హైదరాబాద్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నా. అప్పుడు అప్లై చేశాను. నాకు మన 60,000 శాంక్షన్ అయ్యాయి. మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నాకు ధన్యవాదాలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు కార్యాలయం నందు అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి తోకల మహేష్ గారు అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా విధి నిర్వహణలో భాగంగానే చనిపోవడం జరిగినది. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేస్ 5 లక్షల రూపాయలు మన కందుకూరు ఎమ్మెల్యే వారు చొరవ తీసుకొని వీరు త్వరగా వచ్చేదానికి ప్రయత్నం చేసి ఈరోజు ఆ చెక్కును అతని భార్య మహేష్ గారి భార్య తోకల గని గారికి అందజేయడం జరిగినది.